అపోస్తుల ఎవరి పేరు చెప్పినా మనం మాట్లాడడం తక్కువే. తోమా పేరు చెప్పగానే డౌటింగ్ థామస్ అని ఎట్టకారం అనే వ్యంగ్యమనల విదే ప్రసంగికులు కుప్పలు తెప్పలు ఉంటారు. కానీ ఆయన కన్నీరు, ఆయన రక్తం ఈరోజు మనం ఇలా ప్రభు సన్నిధిలో ఈ భారతదేశం నుంచి కూడా పెళ్లి కుమార్తె సంఘంలో కొంతమంది వెళ్తున్నారంటే ఎవరి కష్టం అది? మోకాళ్ళ మీద ఉండగా వెనుక నుండి బల్లెపు పోటు పొడిస్తే కన్నీరు, చెమట, రక్తము కార్చి చచ్చిపోయిన ఒక అపోస్తలుడు తోమా. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎవరి వెనకాల తిరిగాడు, ఎక్కడ పుట్టి చచ్చిపోయాడు? పాపం చేస్తూ చచ్చిపోయాడా? డబ్బు కొరకు తిప్పలు పడుతూ చచ్చిపోయాడా? సుఖభోగాల అన్వేషణలో చచ్చిపోయాడా? కొత్త విషయములు తెలుసుకోవాలని సముద్ర పిల్లడికి అక్కడ చచ్చిపోయాడా? ఏ విధము చేతనైనా భూభాగము వేరుగా ఉన్న, దూరంగా ఉన్న అందరూ దేవుని బిడ్డలే, వీళ్ళు కూడా నా సహోదరులే, వీళ్ళ కొరకు నేను ప్రాణం పెడితే కూడా తప్పులేదని ఆయన భారతదేశం కోసం ప్రాణం పెట్టేస్తే ఆయన పరాయి వాడుగాను, పనికి మళ్ళీ వాడిగాను, ప్రమాదికారిగాను అభివర్ణించడం ఏ రకమైన హృదయమో మీరు ఆలోచించాలి. అది ఏ రకమైన హృదయం?